హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా గచ్చిబౌలిలోని సెక్రటేరియట్ కాలనీకి వచ్చేసామండి. అదే అండి ధనలక్ష్మి గారికి. క్రితం ఎపిసోడ్లో ధనలక్ష్మి గారు వారి మిద్దె తోటను మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఈనాటి ఎపిసోడ్లో మిగతా మిద్దె తోటను కూడా పరిచయం చేస్తున్నారు. కమా మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? లెట్స్ గో. ఓకే అండి, ధనలక్ష్మి గారు మరో ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. సో మన పెరటి రుచుల కార్యక్రమంలో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్టింగ్లో మీ మిద్దె తోటలోంచి కాయ కానీ పండు కానీ పువ్వు కానీ ఏదైనా చూపించి క్వశ్చన్ లాగా అడుగుతూ ఉంటాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మన ఆడియన్స్కి క్వశ్చన్ లాగా ఏం అడగబోతున్నారు? ఇదిగోండి, ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. ఓకే, మీరు చూడండి, దీన్ని చూసి గుర్తుపట్టగలరేమో. మేము ఒక చూడండి ఎలా ఉందో. ఇది ఆల్ ఇన్ వన్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో చాలా ఉపయోగిస్తారు దీన్ని. మంచి మెడిసినల్ ప్లాంట్. ఓకే ఫైన్. రేర్ ప్లాంట్. ఓకే, సో మెడిసినల్ ప్లాంట్ అంటే బేసిక్గా దేనికంటే ఎక్కువగా యూస్ చేసేది? మెడిసినల్ ప్లాంట్ అంటే హెల్త్కి ఏదైనా చక్కగా యూస్ చేస్తారేమో. సో గెస్ట్ చేయండి మెడిసినల్ ప్లాంట్ అది ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో మేము రివీల్ చేస్తాం. ఓకేనా? ఎక్కువగా ఎక్కడ పండుతుందండి? ఏమైనా ఐడియా ఉందా? అన్ని దగ్గర వస్తుందా లేకుంటే ఏదన్నా జనరల్ గా కొండల్లో ఎక్కువ ఉంటది, బాగా వస్తది కొండల్లో అని అంటారు. అడవుల్లో కొండ వైల్డ్ ప్లాంట్ కైండ్ థింగ్ అన్నమాట. ఓకే, సో ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తాం. ఓకేనా? ఓకే అండి, ధనలక్ష్మి గారు మరి ఈనాటి మన పెరటి రుచుల కార్యక్రమంలో ఏ టిప్ చూపించబోతున్నారు? ఓకే అండి, నేను మొక్కలకి ఇంకొక టిప్ చెప్తున్నానండి మీకు. ఇవేంటంటే ఇది కూడా చౌహాన్ క్యూ మెథడ్లోనే ఇది కూడా ఒక పద్ధతి అండి. అయితే ఇవి బనానా బెల్లం అండి. ఇది బనానా బెల్లము. ఇవి రెండు కూడా అండి 1/2 kg బనానా తీసుకుంటే 1/2 kg బెల్లం అండి. అయితే బనాన్ని మనం చేత్తోనే మిక్సీలో వేయకూడదు, చేత్తోనే మెల్ట్ చేయాలండి బెల్లాన్ని బనానాన్ని. అయితే వీటి కోసం మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి వేస్ట్ చేయక్కర్లేదండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఫ్రూట్స్ కొనేటప్పుడు వాడి కింద బయట పడేసి ఉంటాయండి, వాడి దగ్గర పాడైపోయినాయి అవన్నీ కూడా మనం ఒక 10 రూపాయలు ఇస్తే ఇస్తారు. లేదు అంటే నేనైతే ఫ్రూట్స్కి వెళ్ళినప్పుడు బాబు ఆ కింద వేసినవి కూడా ఇస్తావా అమ్మా అంటే ఒక 10 రూపాయలు ఇస్తానంటే, మీరు నాకు డబ్బులు ఏమి ఇవ్వద్దు, నా వేస్ట్ అంతా మీరు తీసుకెళ్తున్నారు, తీసుకెళ్ళండి అమ్మా అని ఒక కవర్ నిండా వేసి ఇచ్చాడు. ఒక 1/2 kg అరటిపళ్ళు 1/2 kg బెల్లం తీసుకున్నానండి. బాగా మాగిన అరటిపళ్ళు తెచ్చుకోవాలి. ఈ రెండు కలిసి మెల్ట్ చేసి డైలీ ఇట్లా స్టిక్ తీసుకొని తిప్పాలండి. గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ పెట్టాలి. ఇవి 10 days అయిపోయిన తర్వాత ఒక 2 గ్రాములు ఇది తీసుకొని ఈ 1 లీటర్ వాటర్లో మెల్ట్ చేసి మొక్కలకి ఇస్తే అండి మొక్కల సాయిలు లూజ్ అవుతుందండి, బాగా కాండం పెరుగుతుంది, చాలా మంచి ఈళ్ళు ఇస్తుందండి. లూజ్ అవ్వడంతో పాటు దానికి కావాల్సిన బలం కూడా వస్తుంది. తర్వాత అదే పద్ధతిలో ఇంకోటండి, ఇది పాపాయ్ అనమాట. దీన్ని ఏమంటారంటే ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ అండి. ఇది ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ అనమాట. ఇది పాపాయి బెల్లం అండి. కేజీ పాపాయి తెచ్చుకున్న కేజీ బెల్లము. ఇది కూడా అంతే, మాగిన పండు తెచ్చుకోవాలి. దాన్ని ఇట్లా చేతితోనే మెల్ట్ చేసుకొని కలిపేసి డైలీ దీన్ని కూడా తిప్పాలండి. మనం తిప్పేసి 1 week తర్వాత సేమ్ అదే రేషియోలో ఒక 2 ml తీసుకొని 1 లీటర్ వాటర్లో కలిపేసి డైల్యూట్ చేసుకుంటే ఇది కూడా సాయిల్ లూజ్ అయ్యి కాయ పూత దశలో బాగా వస్తుందండి. ఓకే, సో కాయ పూత దశలో చేసుకుంటే ఇంకోటి చాలా మంది ఇది 3 months వరకు ఉంటదండి. 3 months లో వీక్లీ వన్స్ ఇది కూడా ఒక వెరైటీ వేయొచ్చు అనమాట. అంటే కొంతమంది మొక్కలు పెడతారు, కాకపోతే రూటింగ్ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం లేకుండా ఒకసారి వాళ్ళకి
ఫ్రూటింగ్ రాదు, మొక్క పెరగదు. అదే సో అలాంటి టైంలో ఇది పనికొస్తుందండి. పనికొస్తుందండి. అదే ఒట్టి వాటర్ ఒట్టి సాయిల్ తో మొక్కలు రావండి. మనం ఇలాంటివన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఇస్తూ ఉంటేనే మొక్క బాగా వస్తుందండి. అప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వం, అయ్యో మొక్కలు పెరగటం లేదు రావటం లేదు అని అనుకోకుండా మంచి ఈల్డ్ ఇస్తుందండి ఇలాంటివన్నీ కూడా. అలాగే మొక్క పెట్టేటప్పుడు కూడా ఇసుక అనేది పోస్తే కూడా కొంచెం పోరుగా ఉంటుంది అంటారు. నేను అది మీకు పార్ట్ మిక్స్ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో దాంతో పాటు కొంతమంది అలా వేసుకోలేని వాళ్ళు ఈ మెథడ్ ఏదైతే ఉందో మనం ఫాలో అవుతాయి. ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ ఒకటి బనానా తీసుకోవచ్చు, ఒకటి పపాయ. ఇంకొకటి కూడా అండి, తొందరగా పెరిగే ఆకు ఏదైనా కూడా ములగాకు కానీ తర్వాత తోటకూర కానీ అంటే ప్లాంట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా తయారు చేయొచ్చు. కేజీ మునగాకు తీసుకొని 1 కేజీ బెల్లం తీసుకొని దాన్ని కూడా ఇలాగే చేసేసుకొని వాటర్ ఇవ్వచ్చండి. నాట్ ఓన్లీ ఫ్రూట్, ప్లాంట్ లీవ్స్ కానీ కాడలతో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చక్కని టిప్ మాకు ఈరోజు తెలియజేశారు. ఫ్రూట్ అలాగే 1/2 కేజీ బనానా తోటి అలాగే పపాయ తోటి కూడా ఫ్రూట్ ఫర్మెంట్ ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది చూపించారు. దీనివల్ల మొక్కలు కింద అనేది ఒక్కోసారి గట్టి హార్డ్ అయిపోతుంటుంది. కింద మొక్క పెట్టినప్పుడు అదంతా పోరుగా లూజ్ అయిపోయి మొక్కలు ఏదైతే వాటి వేలు ఉన్నవి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. స్ప్రెడ్ అవుతుంది, కాయ పూత దశలో బాగా పెరుగుతుంది. తర్వాత నేను ఇంత ముందు చెప్పినట్టుగా అవి అందరూ అన్నీ ఇవ్వలేకపోయినా కూడా మీకు ఒక చాలా సింపుల్ మెథడ్ చెప్తానండి. ఇది పేడ అండి, ఆవు పేడ కానీ గేదె పేడ కానీ మన ఊళ్ళల్లో మన చిన్నప్పుడు మన ఇళ్లల్లో ఉండేదండి. ఇది పేడని ఇట్లా ముద్దల్లాగా చేసి గోడకు కొట్టేవాళ్ళు, మీ అందరికి కూడా ఐడియా ఉంటుందేమో. అలానే నేను పేడ తెప్పించుకున్నానండి. తెప్పించుకొని ఇక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ పెట్టుకొని దాంట్లో కొంచెం మజ్జిగ కొంచెం బెల్లము జ్యూసు అంటే నీళ్ళల్లో కలిపి వేసండి ఇట్లా ముద్దల్లాగా చేసి ఎండబెట్టుకున్నానండి. ఒక 1 ఇయర్కి సరిపోను వీటిని పిడకలు అంటామండి మనం. ఈ పిడకల్ని ఇదిగోండి నేను ఇలా బకెట్లో నానబెట్టానండి. ఇవి 3 డేస్ నానినాక ఇట్లా గోధుమ కలర్లో మంచిగా వాటర్ వస్తుందండి. ఈ వాటర్ని అవన్నీ వేయడం ఒక ఎత్తు, ఈ పేడ నీళ్లు కనుక మొత్తం వేస్తే అండి చాలా బలంగా బాగా పెరుగుతాయండి. ఇది ఒక మెథడ్ అనమాట, ఈజీ మెథడ్. సో దీంట్లో ఫస్ట్ మీరు ఆవు పేడ కానీ గేదె పేడ కానీ తెచ్చేసుకొని దాంట్లో ఏమైందో మజ్జిగ కొంచెం బెల్లం నీళ్లు కలిపేసి ఇలా ఎండబెట్టాను. ఒక 10 బస్తాలు స్టాక్ ఇక్కడ పెట్టుకున్నానండి. వీటిని అప్పుడప్పుడు ఇలా బకెట్ లో ఒక 4-5 తీసి నానబెడతానండి. 2 డేస్ తర్వాత నాని అలా వాటర్ వస్తుంది. ఆ వాటర్ ను కూడా ఈ బకెట్ కి ఒక 5 బకెట్లు వాటర్, అంటే నాకు ఇంత పెద్ద గార్డెన్ ఉంది కాబట్టి 5 బకెట్లు డైల్యూట్ చేసి అన్నిటికీ మొక్కలకే పోస్తానండి. మగ్గు మొక్కలకి పోస్తాను. సో దీని వల్ల ఏంటంటే హెల్దీగా ఉంటుంది. అంతే, హెల్దీ, వన్ కైండ్ ఆఫ్ హెల్దీ ఫుడ్. వీటన్నిటి ఒకెత్తు, ఈ పేడ నీళ్లు ఒకెత్తండి. ఓకే, సో మనకి బేసిక్ గా మనం ధనలక్ష్మి గారి మిద్దె తోటలో చూసుకుంటే అన్ని కానీ చాలా హెల్దీగా మంచి బుషీగా ఒక్కొక్కటి చూసుకుంటే ఫ్రూట్ కూడా చక్కగా ఫ్రూట్ కూడా మంచి సైజులో వస్తుంది. దానికి బిహైండ్ ద రీజన్ ఇవన్నీ కూడా ఫార్ములాస్ ఉన్నాయి అనమాట. సో పేడలో కొద్దిగా మజ్జిగ కొద్దిగా బెల్లం నీళ్లు కలిపి వాటిని పెట్టేసుకొని అవి ఎండాక వీటిని ఎప్పుడైతే మనం వాటర్ మొక్కలకి ఇవ్వాలనుకుంటున్నారో ఒక 2 డేస్ బిఫోర్ ఒక బకెట్లో వేసేసుకొని అవి తీసి దాన్ని కూడా డైరెక్ట్ నీళ్లు పోసేయడమే, దాన్ని డైల్యూట్ చేయాలి. ఓకే, ఆ బకెట్ కి ఎన్ని బకెట్లు అండి? 5 బకెట్లు. ఒక బకెట్ కి 5 బకెట్ల నీళ్లు తీసుకొని ఒక 2 రోజులు నానబెట్టి ఒక్కొక్క మొగ్గ పోసేస్తే దాని ఫలం అన్నమాట. ఉట్టిగానే నీళ్లు ఇది పోస్తే కాదు మొక్కలు, ఇవన్నీ కూడా కొన్ని ప్రాసెస్లు ఉంటాయి, ఇవి కూడా యూజ్ చెయ్యాలి. సింపుల్ ప్రాసెస్ ఇది మెయిన్ కదండి. ఇది మెయిన్, మిగతా అంతా ఒక ఎత్తు, ఇది ఒక్కటి మెయిన్. ఇది మన ఇంట్లో కిచెన్ లో ఈజీగా అండి, డబ్బులు ఖర్చు లేనివి, వేస్ట్ అనమాట. ఇది ఫ్రూట్స్ పీల్ అండి. మనం తినే ఫ్రూట్స్ అన్నీ ఒక బకెట్లో వేసుకోవాలి. అయితే నీళ్లు పోయకూడదు దాన్ని, అది కొంచెం ఎండ కొంచెం ఎండిపోయినట్టుగా అట్లా ఉంటుంది. ఆ తర్వాత దాని నిండా వాటర్ పోయాలండి. వాటర్ పోసి 2 డేస్ ఉన్న తర్వాత దీనిని వడకొట్టాలండి. ఈ పాయిదంతా వడకొట్టేసి ఆ వాటర్లో మళ్ళీ ఒక బకెట్ వాటర్కి లీటర్కి 5 లీటర్ నీళ్ళు డైల్యూట్ చేసి ఈ ఫ్రూట్ పీల్ వాటర్ మొక్కలకు పోస్తే అండి చాలా బలంగా పెరుగుతాయి. ఇది ఒక 1 కైండ్ ఆఫ్
బలానికి ఇచ్చే వేస్ట్ ఫ్రూట్ పీల్ వాటర్ ఇంట్లోనే చాలా అసలు ఖర్చు లేకుండా ఖర్చు లేకుండా. అట్లానే సేమ్ అండి వెజిటబుల్ వేస్ట్ మనకు వస్తుంది కదా బయట పడేసి GHMC వాళ్ళకి ఇచ్చే బదులు దానిని కూడా ఒక బకెట్లో తడి తగలకుండా ఒక బకెట్లో వేసుకోవాలండి. వేసుకున్నాక మనం ఎప్పుడైతే మొక్కలకు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక 2 days బిఫోర్ మనం దానిలో వాటర్ పోసి 2 days తర్వాత దాన్ని మంచిగా వడకొట్టేసి ఆ నీళ్లు వెజిటబుల్ వాటర్ ఒకరోజు ఇవ్వచ్చండి. ఆ వేస్ట్ని తీసుకెళ్ళి మళ్ళీ మట్టిలో కలుపుకుంటే మనకు ఒక ఎరువులాగా తయారవుతుంది అనమాట. పెద్ద ఖర్చు లేదు, ఎందుకంటే ఇంట్లో తినేసి మనం తొక్కలని పడేస్తూ ఉంటాం, వాటిని ఈ విధంగా కూడా మనం యూజ్ చేస్తాం. తర్వాత అండి మీకు ఫ్లవరింగ్ బాగా రావాలి అంటే ఈ మెథడ్ని ఉపయోగించుకోవచ్చండి. మనం ఇంట్లో టీ తాగుతాం కదా, ఆ టీ పొడి వేస్ట్ వస్తుంది కదా, దాన్ని అంటే షుగరు బెల్లము పాలు వేసుకుంటాం కాబట్టి దాన్ని కడిగేసేసి ఆ టీ పొడిని ఇలా ఒక ప్లేట్లో వేసుకొని తర్వాత ఎగ్స్ పై పొట్టు ఉంటుంది కదా దాన్ని కూడా ఈ 2 కలిపి మిక్స్ చేసుకొని మట్టి కొంచెం పక్కకు తీసి ఒక 2 స్పూన్లు వేసి మళ్ళీ మట్టి కప్పేస్తే ఫ్లవరింగ్ బాగా వస్తుందండి. ఇది ఒక మెథడ్ ఫ్లవరింగ్. అన్నిటికన్నా ఇంకొకటి పెస్టిసైడ్స్ బాగా మిల్లీ బగ్స్ అవన్నీ బాగా వస్తాయి కదండి. మన ఇంట్లో అన్నం మిగిలిపోతుంది కదా, ఆ అన్నాన్ని ఒక బకెట్లో వేసుకోవాలండి. మిగిలిపోయిన అన్నాన్ని ఎవ్రీడే 2-3 రోజుల తర్వాత కొంచెం నీళ్లు పోయాలి. ఇది 3rd day కానీ 5th day కానీ మంచిగా పుల్లగా అయిపోతుందండి. ఆ పుల్లగా అయిపోయిన అన్నంలో కొంచెం ఇంగువ కలిపేసి దీన్ని కూడా ఒక 2 mlకి 1 లీటర్ చొప్పున డైల్యూట్ చేసి మొక్కలకి చల్లితే అండి స్ప్రే చేస్తే పెస్టిసైడ్స్ అన్నీ పోతాయి. ఇంట్లో వేస్టేజ్ వాటర్ అన్నం వేస్ట్ పడేయకుండా దీన్ని పుల్ల నీళ్ళు అంటారండి. ఒక 2 తరాల వెనక టీలు కాఫీలు తాగేవాళ్ళు కాదు, వాళ్ళు మార్నింగ్ లేసి పుల్ల నీళ్లు తాగేవాళ్ళండి. చూస్తుంటే పాట్ మిక్స్ లా కనిపిస్తూ ఉంది. అసలు వీటన్నిటికన్నా ముందు మనం పాట్ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలి ఒక గార్డెన్ మెయింటైన్ చేయడానికి అనే మెథడ్ని నేను చూపించబోతున్నానండి. ఇలాంటి ఒక కుండీలు కానీ ఒక డబ్బాలు కానీ ఏదైనా ఒకటి తెచ్చుకోవాలండి. దానికి ఇలా హోల్స్ పెట్టుకోవాలండి, డ్రైనేజ్ హోల్స్ అంటారు వీటిని. ఈ హోల్స్ పెట్టుకొని మట్టి ఎక్కువ జారిపోకుండా నా మెథడ్ నేను తయారు చేసుకునే మెథడ్ ఇట్లా నేను ఒక మెష్ లాగా ఒక నెట్ ఉండే మెష్ లాగా ఉంటుందండి. ఈ నెట్ని అంటే బలమైన మట్టి అంతా కిందకి పోకుండా ఇలా వేస్తానండి. దీంట్లో వేసేసి పెట్టేసేసి దాంట్లో ఈ హోల్స్లో నుంచి బలమైన వాటర్ అవన్నీ పోకుండా అండి ఈ హోల్స్లోకి ఇట్లా ఈ రాళ్ళు పెట్టేస్తాను. హోల్స్ మీద రాళ్ళు పెడితే మరి వాటర్ పోకుండా ఉంటే అంటే సైడ్ నుంచి ఏం కాదు, సైడ్ నుంచి పోతాయి, ఎక్కువ పోకూడదు కదా, ఎక్కువ పోకూడదు. డైరెక్ట్ గా అందులో నుంచి పోకుండా డైరెక్ట్ గా పోకుండా వేస్ట్ వాటర్ పోతుంది కానీ ఎక్కువ పోకూడదు కదా. ఎట్లా వాటర్ బయటికి వెళ్ళాలంటే సోర్స్ చూసుకొని కిందకి వెళ్ళిపోతుంది. ఇలా చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు దీంట్లో జనరల్ గా ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు 1 by 1 చెప్తున్నాను. ఇది సాయిల్ అండి, ఇది సాయిల్ 30% వేస్తున్నాను నేను. సాయిల్ అంటే ఏమేమి ఉంటుంది? సాయిల్ ఒట్టి మట్టి అండి. ఇది ఒట్టి మట్టిలో నేను ఏం చేస్తున్నానంటే ఈ వుడ్ వర్క్ చేస్తారు కదండి, వాళ్ళ దగ్గర ఆ వేస్ట్ పట్టును తీసుకొచ్చా. అంటే కుండీలు లైట్ వెయిట్ ఉంటాయి, మీకు తొందరగా మొక్క వేర్లు కిందకి వెళ్ళడానికి లూజ్ ఉంటుంది అనమాట. అందుకని నేను ఈ వుడ్ పట్టు తీసుకొచ్చా, సాయిల్లో వుడ్ పట్టు కలిపాను అనమాట. ఇది 30% ఈ 2 కలిసి ఇస్తున్నాను. తర్వాత ఇది సాయిల్ అంటే మనం ఏమేమి తీసుకొచ్చి ఎర్రమట్టి తీసుకొచ్చి ఓన్లీ ఎర్రమట్టిలో కొద్దిగా ఎర్రమట్టిలో నేను వేసుకోకపోయినా పర్వాలేదు, ఇది నేను ఊరికే వేసుకున్నా, నాకు అవైలబుల్గా దొరికింది కాబట్టి వేసుకున్నాను. దీంట్లో అండి ఎరువు అంటే పేడ, ఆవు పేడ మాన్యూర్ కానీ గేదె పేడ మాన్యూర్ కానీ ఏదైనా కూడా ఈ ఎరువుని వేసుకోవాలండి. ఇది మంచి ఈ 2 కలిస్తే మంచిగా బలం వస్తుంది కదా. తర్వాత మామూలుగా అయితే నేను కింద ఒక పేపర్ కానీ పట్టా కానీ వేసి దాన్ని అన్ని కలిపినాక వేస్తాను అన్నమాట. ఇప్పుడు వీడియో చూపించడం కోసం నేను ఇలా చూపిస్తున్నా. తర్వాత ఇది 30% సాయిల్, 30% ఎరువు, ఇది 10% కోకో పిట్ అండి. ఒక 10% వేస్తున్నాను. కోకో పిట్ మనం ఎండాకాలమే వాడచ్చా లేకపోతే చలికాలంలో వాడచ్చు? ఎప్పుడైనా అండి కింద తడి ఉంటుంది. ఈ యాక్చువల్గా ఫస్ట్ కోకో పిట్ కింద వేయాలండి, తర్వాత పైన ఇసుక వేయాలి, తర్వాత మట్టి వేయాలి, తర్వాత ఎరువు వేయాలి, తర్వాత ఇట్లా అన్ని కలిపి మిక్స్ చేసేసుకొని అప్పుడు
ముందే కొంచెం వాటర్ పెట్టి నేను నానబెడతానండి 1 day బిఫోర్ దీన్ని. అంటే వెంటనే మొక్క పెట్టే కన్నా 1 day కనుక నానబెడితే ఇది మంచిగా తయారవుతుందండి. సాయిల్ లూజ్గా ఉంటుంది, మొక్క పెట్టడానికి కూడా ఈజీ అవుతుంది అనమాట. ఇట్లా ఇవన్నీ కలిపేసండి ఇట్లా మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా, అవి తీసేసి ఈ మొక్కను ఇలా కొడితే అండి ఇవి లూజ్ అవుతాయి. ఇట్లా అయితే కుండీకి 3 వంతులు మట్టి పోసుకోవాలండి. మిగతా అది వాటర్ వేస్తూ ఉంటాం కదా, ఆ బలం అంతా కింద పోకుండా 3 వంతులు వాటర్ వేసుకొని మొక్కను కింద పెట్టేసేసుకొని ఇవంతా కూడా కొంచెం లూజ్ చేయాలండి. బయట నుంచి తెచ్చింది ఇట్లా టైట్ ఉండనీయకూడదు. ఇది లూజ్ చేసుకొని లోపల పెట్టాలి. పెట్టినాక మళ్ళీ ఆల్రెడీ మనం ఇంతకు ముందే వాటర్ వేసి నానబెట్టింది కదా, మళ్ళీ మొక్క పెట్టగానే వెంటనే వాటర్ వేయాలండి. వాటర్ వేస్తే అప్పుడు సెట్ అవుతుంది అనమాట. ఇదే అండి పాటింగ్ మిక్స్. 30% సాయిల్, 30% ఎరువు, 10% వేపపిండి, 10% వర్మీ కంపోస్ట్, 10% శాండ్ అండి. సో శాండ్, ఇవన్నీ శాండ్ కూడా ఉండడం వల్ల ఏంటంటే ఒకసారి హార్డ్ అయిపోతుంది. పెట్టి శాండ్ ఉండడం వల్ల కొద్దిగా పోర్గా నీళ్లు పోసినా కానీ మొక్కలు వేళ్ళు స్ప్రెడ్ అవ్వడానికి కానీ ఇవన్నీ ఈ విధంగా ఉపయోగపడతాయి. సో ధనలక్ష్మి గారి మిద్దె తోటలో ఇంత చక్కగా రావడానికి రీజన్, సో ఈ విధంగా మొక్కలు పెడతారు కాబట్టి వారి మొక్కలన్నీ కూడా చక్కగా అండ్ హెల్దీగా అండ్ మంచి ఫ్రూట్ అయినా సరే ఏదైనా సరే మంచి సైజుతో చక్కగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా మీ మొక్కలు కూడా హెల్దీగా హ్యాపీగా ఉంటాయి. ఓకే అండి, ధనలక్ష్మి గారు ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం కూడా ఆన్సర్ రెడీగా పెట్టేసుకున్నారు, ఆన్సర్ రెడీగా పట్టుకున్నారు. సో మీకు తెలుసా లేకుంటే ఇది చూసి చెప్తున్నారా? నాకు తెలుసు అండి. తెలుసు, కాకపోతే కొన్ని అన్ని కోసం అని నేను రెడీ చేశాను. సో ట్యాగ్స్ పెట్టుకున్నారు అనమాట కొంతమంది ఎవరి కోసం. సో ఆన్సర్ ఈస్ కొండపిండి ఆకు. అంటే కొండలను కూడా పిండి చేయగల కెపాసిటీ ఉంటదండి దానికి. అందుకని మనుషులు వాడితే సర్వరోగ నివారణ కొండపిండి ఆకు. కిడ్నీ స్టోన్స్ కి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది మెయిన్ కిడ్నీ స్టోన్స్ కరిగిపోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, కొండపిండి అంటే కొండల్ని పిండి చేస్తే కిడ్నీలో ఉన్న రాళ్ళని కొండపిండి అంటారు. సో ఇవి ఆయుర్వేదంలో కిడ్నీలో స్టోన్స్ ని చేయడం కోసం యూస్ చేస్తారు. ఓకే, కొండపిండి ఆకు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి మెడిసినల్ ప్లాంట్ ని మాకు పరిచయం చేసిన థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.